హాయ్ అండి. ఇవాళ నేను పచ్చి పసుపు కొమ్ములతో కూర వండబోతున్నాను. ఇది ఈ సీజన్‌లో మనకి పచ్చి పసుపు ఫ్రెష్‌గా దొరుకుతుంది గదా! ఈ పసుపుని అందరూ ఎండబెట్టి లేకపోతే ఉడకబెట్టి పసుపు ఆడించుకుంటారు. కానీ దీంతో కర్రీ గూడా చేసుకోవచ్చండి. చాలా ఈజీ గూడా, హెల్త్‌కి గూడా చాలా మంచిది. దీన్ని ఎలాగనేది ఇప్పుడు చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు పసుపండి. ఇది మనకి చాలా ఫ్రెష్‌గా దొరుకుతుంది చూసారా? ఇది చక్కగా ఫ్రెష్‌గా దొరికిన పసుపు. పసుపు కొమ్ములు అంటారు గదా! అవన్నమాట. కాకపోతే పచ్చివి. పెరుగు, ధనియాల పొడి, కారం, పచ్చి బఠానీ, జీడిపప్పు, అల్లం ముక్క, వెల్లుల్లి తరుగు, పచ్చిమిర్చి, జీలకర్ర, బిర్యానీ ఆకు, చెక్క, లవంగ, యాలుక్కాయ. నెయ్యి అండి. ఈ కూర ఖచ్చితంగా నేతితోనే వండాలి. నెయ్యి అన్నమాట. రుచికి సరిపడా ఉప్పు. ఫస్ట్ ఈ పసుపుని మనం చక్కగా ఇట్లాగా పీల్ తీసేసుకోవాలండి. పైన ఈ చెక్క అంతా తీసేసుకోవాలి. కానీ చేతులు బాగా పసుపు రంగులో అయిపోతాయి ఫ్రెష్ పసుపు కాబట్టి. ఇది చక్కగా నీట్గా ఇట్లాగా పీల్ తీసేసుకొని దీన్ని మనం తురుముకోవాలి. లేదు అనుకుంటే పీసెస్గా కూడా కట్ చేసుకోవచ్చు. కానీ తురిమితే కూర బాగుంటుంది. చూసారా, నేను ఒక్క కొమ్ము తురిమే లోపే చెయ్యంతా పసుపు రంగులో అయిపోతుంది. ఇది కొంచెం పీల్ తీసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఇది తొందరగా పోదన్నమాట రంగు. వాసన అయితే మంచి అరోమా వస్తుందండి. ఎంత ఫ్రెష్గా వస్తుందో స్మెల్. అన్ని ఈ విధంగా పీల్ తీసేసి పక్కన పెట్టుకోవాలి. చూసారు కదండి, ఇట్లాగా చక్కగా పీల్ తీసేసుకుని ఈ విధంగా తురుముకోవాలి. నేను ఈ పసుపు కొమ్ములతో కర్రీ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. కాకపోతే నాకు ఎక్కడ పచ్చి పసుపు కొమ్ములు దొరకలేదు. సో అనుకోకుండా మొన్న లంబసింగి ట్రిప్ వెళ్ళాం మేము. వెళ్ళినప్పుడు అక్కడ నాకు ఈ పచ్చి పసుపు కొమ్ములు చక్కగా అక్కడ ట్రైబల్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అమ్ముతున్నారనమాట. నాకు చూడగానే భలే సంతోషం అనిపించింది. నాకు అప్పుడు అనిపించింది ఏదన్నా గట్టిగా అనుకుంటే, మనం మనస్ఫూర్తిగా అనుకుంటే అవుతుంది, చేయగలం అని చెప్పేసి. ఇక ఆ రోజు ఆలస్యం చేయకుండా వెంటనే తీసేసుకున్నాను. అందుకని ఇప్పుడు వీడియో చేసి పెడుతున్నాను అనమాట. ఇది యాక్చువల్ గా ట్రెడిషనల్ రెసిపీ అండి. రాజస్థాన్ లో వాళ్ళు ఈ సీజన్ వస్తే ఖచ్చితంగా ఈ రెసిపీని వాళ్ళు వండుతారనమాట. పాతకాలం నుంచి వస్తున్న వంట. ఈ సీజన్ లో తింటే మనకి ఒక యాంటీబయాటిక్ లా పనిచేస్తుంది. వింటర్ సీజన్ లోనే ఖచ్చితంగా ఇది వండుతారనమాట. సో మనకి తెలియని వంట అందరికీ తెలియచేయాలి. పసుపు కొమ్ములు అన్నవి దొరికితే ఎప్పుడు పసుపే కాకుండా ఇట్లా డిఫరెంట్ గా కూడా చెయ్యొచ్చు అని అనిపించి అందరికీ తెలియాలని చెప్పేసి నేను పెడుతున్నాను ఈ వీడియో. అసలు వాసన అయితే పాత రోజుల్లో పెళ్లిళ్ళు చేసేటప్పుడు ఏ వాసన వచ్చేదో ఆ వాసన వస్తుందండి. ఇల్లంతా మంచి వాసన వస్తుంది. ఫ్రెష్ పసుపు కదా, చాలా మంచి వాసన వస్తుంది. అయిపోయిందండి, తురిమేసుకున్నాను. ఇది 1/2 కిలో పసుపు అండి. 1/2 కిలో పసుపుకి ఇప్పుడు నేను కొలత చెప్తాను మీకు. 1/2 కిలో పసుపు తురుముకుంటే ఇంత వచ్చిందనమాట నాకు. స్టవ్ ఆన్ చేసుకొని మనం కడాయి పెట్టుకుంటాం కదండి. కడాయి పెట్టుకొని ఘీ వేసుకోవాలి. ఇది ఆయిల్ మాత్రం వేయకూడదు, ఖచ్చితంగా నెయ్యే వేయాలి. ఆ నెయ్యి కూడా ట్రెడిషనల్ లెక్క ప్రకారం అయితే 1/2 కిలో పసుపు తీసుకుంటే 1/2 కిలో ఘీ వేస్తారు వాళ్ళు. కానీ మనకి హెల్త్కి అంత మంచిది కాదు. ఇప్పుడు వచ్చేదంటే అంత ప్యూరిటీ మనకు దొరకట్లేదు కాబట్టి నేనైతే ఫుల్ స్పూన్తో ఒక 2 స్పూన్స్ నెయ్యి వేస్తున్నాను. ఈ నెయ్యి కాగిన తర్వాత ఒక బిర్యానీ ఆకు, అంగుళం చెక్క ముక్క, 4 లవంగాలు, ఒక యాలుక్కాయ, ఒక్క 1/2 స్పూన్ జీలకర్ర ఇవి వేసి వేయించుకోవాలి. వెల్లుల్లిపాయ వేయాలి. ఈ వెల్లుల్లిపాయ కూడా వేగుతూ ఉండగానే నేను ఒక అరంగుళం అల్లం ముక్క తీసుకున్నానండి. ఇది కూడా తురిమి వేసుకోవాలి, పేస్ట్ వేయకూడదు. ఖచ్చితంగా వెల్లుల్లిపాయ ఏమో సన్నగా చాప్ చేసుకున్నాను, అది సన్నగా తరిగాను. ఇది కూడా తురిమి వేసుకుంటున్నాను నేను. వెల్లుల్లిపాయ కొంచెం వేగింది కదా, ఇప్పుడు ఈ సన్నగా తరిగిన అల్లం, సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఈ రెండు కూడా వేసేసుకోవాలి. ఇది చక్కగా వేగిపోయింది కదా. వేగిన తర్వాత మనం ముందుగా తురిమి పెట్టుకున్న పసుపు ఉంది కదా, పసుపు కొమ్ములు ఉన్నాయి కదా, పచ్చి పసుపు కొమ్ములు, అవి కూడా వేసుకొని చక్కగా కలిపేసుకోవాలి. ఇది సిమ్లోనే పెట్టి వేయించుకోవాలి. ఖచ్చితంగా 5 నుంచి 7 నిమిషాలు అయితే వేయించుకోవాలి. చూసారు కదండి, దగ్గర 5 నుంచి 7 నిమిషాలు చక్కగా సన్నటి సగ మీద వేయిస్తే ఈ విధంగా చక్కగా వేగిపోయింది. మంచి వాసన వస్తుంది. ఇప్పుడు ఇందులో మనం ఈ పచ్చి బఠానీ వేసుకోవాలండి. నేను 1/2 కిలో పసుపు కొమ్ములకి ఒక గుప్పెడి నిండా పచ్చి బఠానీ తీసుకున్నాను నేను. ఇవి ఫ్రెష్ పచ్చి బఠానీ అనమాట. మనకి కావాలనుకుంటే ఫ్రోజన్ అయినా తీసుకోవచ్చు, మన ఇష్టం. చూసారు కదా, ఈ విధంగా కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి ఒక్క 2-3 నిమిషాలు మగ్గించుకోవాలండి. పచ్చి బఠానీ కూడా ఉడుకుతూ ఉంటుంది. ఈ లోపు మనం ఒక గిన్నె తీసుకొని అందులో చూసారా ఈ చిన్న సైజు కప్పు పెరుగు, ఒక కప్పు పెరుగు, అలాగే
1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి. దీంట్లో పసుపు వేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే మనం వండేదే పసుపు కొమ్ములు కాబట్టి పసుపు అవసరం లేదు. ఉప్పు కూడా మనం తర్వాత వేస్తాము, ఇప్పుడే వేయం. ఈ విధంగా చక్కగా గడ్డలు లేకుండా కలిపేసుకోవాలి. పెరుగు ఫ్రెష్గా ఉండేటట్టు చూసుకోండి, పులిసిన పెరుగు అయి ఉండకూడదు. అదే విధంగా మనం మరీ పలచగా కూడా ఉండకూడదు పెరుగు, ఎందుకంటే ఇందులో వాటర్ కంటెంట్ ఉంటే కనుక కూర పాడవటానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయండి. ఈ కర్రీ వచ్చేసి 4-5 డేస్ ఈజీగా నిలవ ఉంటుంది అనమాట. మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే చక్కగా వండే తీరులో వండితే 1 వారం పైనే ఉంటుంది అనమాట. ఫ్రిడ్జ్ లో ఉన్న పెరుగు వాడమాకండి, ఫ్రెష్ పెరుగు వాడండి. చూసారు కదండి, చక్కగా ఇవి కూడా ఉడికిపోయినాయి అనమాట. ఇప్పుడు మనం ఇందులో ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగు ఉంది కదా, పెరుగు, ధనియాల పొడి, కారం ఉంది కదా, ఈ పేస్ట్ కూడా వేసేసి కలుపుకోవాలి. ఈ కూర ఎప్పుడు కూడా హై ఫ్లేమ్ పెట్టకూడదు, సిమ్ లో పెట్టి లో మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇది ఇట్లా తిప్పుకుంటూనే ఉండాలండి. ఇప్పుడు మనం తిప్పటం ఆపేస్తే గనక పెరుగు విరిగిపోయినట్టుగా అయిపోతుంది. ఆ పెరుగు విరిగినట్టు అవ్వకూడదు అనుకుంటే గనక మనం ఇట్లా తిప్పుకుంటూనే ఉండాలి. తిప్పుకుంటూ ఉంటే మనకు అట్లా విరిగినట్టు కాకుండా క్రీమీ టెక్స్చర్ వస్తుంది. చూసారు కదా, ఇది ఉడికిపోయింది. ఇప్పుడు ఈ స్టేజ్ లో జీడిపప్పు, ఇది ఆప్షనల్ అండి, జీడిపప్పు వేసి ఈ ప్లేస్ లో వేయాలి ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు. వేసి అన్ని బాగా కలిపేసుకోవాలి. ఇది రోటీస్ లోకి అయితే బాగుంటుందండి. నార్త్ సైడ్ వచ్చేసి వాళ్ళు జొన్న రొట్టె, సజ్జ రొట్టె ఇవి ఉంటాయి కదా, వాళ్ళకి వాటిల్లో ఇది ఖచ్చితంగా వాళ్ళు వండుకొని తింటారనమాట. చూసారు కదా, ఈ విధంగా అన్ని కలిపేసుకోవాలండి. మాక్సిమం కూర రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం జీడిపప్పు, ఉప్పు కూడా వేసాం కాబట్టి కొంచెం ఆ ఉప్పు దానికి పట్టడానికి, ఆ జీడిపప్పు కొంచెం ఉడకటానికి టైం పడుతుంది. మూత పెట్టి 5 నిమిషాలు సిమ్ లో ఇట్లాగా మగ్గనిస్తే కూర రెడీ అయిపోతుంది అనమాట మనకి. దీన్ని చెప్పాను కదా, రోటీస్ లోకి అయితే వాళ్ళు ఎక్కువగా తింటారు, వారం రోజులు నిలవ ఉంటుందండి. మనకి అలవాటు లేదు కాబట్టి కొంచెం కొత్తగా అనిపిస్తుంది, కానీ టేస్ట్ మనకు తినే కొద్దీ తినగా వేము తీయగా నుండు అంటారు కదా, ఏదైనా తినగా అలవాటు అవుతుంది. ఇలాంటివి అలవాటు చేసుకుంటే హెల్త్ కి మంచిది, అందుకని చెప్పేసి నేను వీడియో చూపిస్తున్నాను. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేసి, ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ బాక్స్ లో అడగండి ప్లీజ్ అండి. నా వీడియోస్ నచ్చితే కనుక లైక్ చేస్తూ ఉండండి, షేర్ చేస్తూ ఉండండి. ఇప్పటిదాకా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయిపోయినట్టేనండి మ్యాక్సిమం కాదు, టోటల్ గా అయిపోయింది, కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని తీసి సర్వ్ చేసేసుకోవచ్చు. అయిపోయిందండి కూర. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి, నచ్చితే నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇంకేమన్నా కొత్త రెసిపీస్ కావాలి అనుకున్నా నాకు కామెంట్ బాక్స్ లో చెప్పండి, నేను తప్పకుండా చేసి చూపిస్తాను. ప్లీజ్ అండి, నా వీడియోస్ ని లైక్ చేస్తూ ఉండండి, షేర్ చేస్తూ ఉండండి, నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయటం వల్ల, కొంతమందికి షేర్ చేయటం వల్ల నా వీడియో ఇంకొంతమందికి ప్రమోట్ అవుతుంది అనమాట. సో దయచేసి లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.